శాంతి శాంతి శాంతి. సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైన గీతా జ్ఞానదాత పరమాత్మని స్మృతిలో శ్రీమద్ భగవద్గీత వర్తమాన జీవితానికి ఎలా ఉపయోగం వస్తుంది, మానసిక ఒత్తిడి లేదా స్ట్రెస్ మేనేజ్ చేయడానికి భగవద్గీతలో చూపించినటువంటి మార్గం ఇది. దాని గురించి నిన్న వింటున్నా. ఫస్ట్ నిన్న మానసిక విషాదము, డిప్రెషన్, దానికి కారణం ఏది అని దాని గురించి విన్నా. అతిశయ స్నేహము, అతి కారుణ్యము, పాప భయము, శాప భయము, మనస్సులో ఉండేటువంటి మోహము కదా. మీరందరూ పరివారంలో ఉంటారు. పరివారం పైన మీకు మోహం ఉందా, స్నేహం ఉందా? మీ సంబంధులు, చుట్టాలు, మీ ఇంట్లో భార్యాభర్త, పిల్లలంటూ ఉంటారు. వాళ్ళ జతకు మీకు స్నేహభావం ఉందా, మోహం ఉందా? ఏముంది? నిజంగా చెప్పండి. మోహం కదా. అనుకున్నాము ప్రేమమని, అయితే నిజంగా అది ప్రేమం కాదు. ఏమైపోయింది? అది మోహం. చూడండి ఎలా తెలుస్తుంది అంటే, ప్రేమ ఉంటే ఎదురువాళ్ళు ఎలా మాట్లాడినా, ఎలా వ్యవహారం చేసినా మాకు దుఃఖం కాదు. అయితే మోహం ఉన్నప్పుడు ఎదురువాళ్ళు నాకు విరుద్ధంగా ఏమన్నా చెప్పినాడో, నాకు వ్యతిరేక్తంగా ఏమన్నా చేసినా అంటే నాకు చాలా దుఃఖం అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు బాగా పాలన చేసినాను, ఇప్పుడు నాకు ఎదురు చెప్తాడని అనిపిస్తుంది. ప్రేమ ఉంటే పర్వాలేదు, ఎక్కడైనా ఉండని, సంతోషంగా ఉండని అనుకుంటాను తప్ప దుఃఖం కలగదు. అందువల్ల నిన్న విన్నాము, శరీరం అనేది ఒక క్షేత్రము, శరీరం అనేది ఒక వస్త్రము. భగవద్గీతలో చాలా బాగా చెప్పినారు. వాసాంసి చిరణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. శరీరం అనేది వస్త్రం అన్నమాట. వస్త్రం చినిగిపోయినప్పుడు దీన్ని వదిలిపెట్టేస్తాము, ఇంకొకటి కట్టుకుంటాం. ఎవరూ దుఃఖపడమన్నమాట. అయితే శరీరం వదిలిపెట్టేటప్పుడు మాత్రమే చాలా మోహం ఉంది, కానీ అందుకోసమే బాధిస్తుంది అన్నమాట. అందరికీ తెలుసు కోపం పెట్టకూడదు, కోపం మంచిది కాదు. అయితే దాన్ని వదిలిపెట్టాలా అంటే ఎలా వదిలిపెట్టాలా అనుకుంటాం, ఈ రోజు నుంచి ఇంకా చెయ్యమని. అయితే కూడా వచ్చేస్తుంది కదా. అందుకే భగవద్గీతలో రెండో స్టెప్ భగవంతుడు ఏంటంటారంటే, ఇది చూడండి, మీ ఎదురుగా ఒక శ్లోకం పెట్టినాను. అర్జునుడు 9వ అధ్యాయం విన్న తర్వాత భగవంతుని ఎదురుగా ఒక ప్రశ్న పెడతాడన్నమాట. కథం విద్యామహం యోగిన్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా అని. అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ఇష్టదైవం అని ఉంటుంది, కులదైవం ఉంది, ఇంటి దైవం ఉంటుంది, ఊర్లో ఒక గ్రామదేవత అని ఉంటుంది. ఎన్నో దైవాలని పెట్టుకున్నాం, 33 కోటి దేవతలు అని అనుకున్నాం. ఇందులో ఎవరిపైన ధ్యానం పెట్టాలి, వేర్ టు కాన్సన్ట్రేట్ కదా. అందరికీ తెలుసు భగవంతుడే శక్తి ఇచ్చేవాడు, దేవుని తప్ప మాకు శక్తి ఎవరు ఇవ్వరు, అది తెలుసు మాకు. అయితే ఎవరు పెద్దోడని, దేవుడని, ఎవరిపైన నా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెట్టుకోవాలి అనేది అప్పుడు అర్జున మనస్సులో కూడా ఉన్నింది. ఈరోజు మాకు కూడా అదే సమస్య ఉంది కదా. అదే అడిగినాడు అర్జునుడు. కథం విద్యామహం యోగిన్త్వాం సదా పరిచింతయన్ కేశు కేశు చ భావేషు. ఎలాంటి భావముతో ఎలా నేను నిన్ను తలవాలని. దానికి సమాధానంగా భగవంతుడు ఏమంటా అంటే,
జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అంటారు. అంటే నేను జ్యోతిలో పరంజ్యోతి అన్నమాట. అన్ని ఆత్మజ్యోతుల కంటే శ్రేష్టమైన పరంజ్యోతి స్వరూపను. నా దగ్గర అంధకారం లేదు, అంధకారం కంటే నేను పైన ఉన్నాను. జ్ఞానం ద్వారా నన్ను మీరు తెలుసుకోవచ్చు. జ్ఞానం యొక్క ఉద్దేశం కూడా నేనే. అందరి హృదయంలో స్నేహ స్వరూపంగా నేను ఉంటాను. ఇది చాలా కొంచెం కన్ఫ్యూజన్. హృదయ సర్వస్య విష్ఠితం. అందరి హృదయంలో ఉంటాయంటే అందరి హృదయములు పరమాత్మను అంటే మా హృదయంలో మనం ఏదో చెడు పని చేస్తున్నాం, భగవంతుడు ఇక్కడ ఉన్నారు, చెడు పని చేస్తున్నామా అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. చెడుగా మాట్లాడుతున్నాం, తిడుతుంటాం. అయితే భగవంతుడు లోపల ఉన్న అలాంటి పని ఎలా జరిగింది అనేది ఒక ప్రశ్న. నిజంగా చూడండి, మీరు ఎవరో మీ కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నారు అనుకోండి. అయితే మీకు అతని పైన చాలా ప్రేమ. మీరేమంటారు? అంత దూరం ఉన్నా పర్వాలేదండి, నా కొడుకు నా హృదయంలోనే ఉంటాడు అని కదా. నా హృదయంలో ఉంటాడంటే ఏమర్థము? మీ కొడుకు ఫోటో ఇక్కడ మేమన్నా అంటించుకున్నారా? కాదు. నా కొడుకు యొక్క ప్రేమము ఇక్కడ ఉందన్నమాట. అది ఎప్పటికీ పోదన్నమాట. అలాగే భగవంతుడు స్నేహస్వరూపంగా, విశ్వాస స్వరూపంగా, దయాస్వరూపంగా, శ్రద్ధాస్వరూపంగా ఎక్కడున్నారు? ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క శరీరంలో ఒక ఆత్మజ్యోతి ఉంది. ప్రతి ఒక్కరి స్వరూపం జ్యోతి స్వరూపం. అందుకే కదా ఎవరైనా శరీరం వదిలితే అక్కడ ఒక దీపం అంటిస్తారు కదా, ఒక జ్యోతి పెట్టిస్తారు. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయింది శరీరం నుంచి, ఒక జ్యోతి మాదిరిగా ఉన్నింది, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిందని. పాపం చేస్తే పాపాత్మ, పుణ్యం చేస్తే పుణ్యాత్మ, ధర్మకార్యాలను చేస్తే ధర్మాత్మ, మహాన్ కర్మం చేస్తే మహాత్మ, దైవీ కార్యాలని చేస్తే దేవాత్మ, అలా పేరు వస్తుందన్నమాట. మనం చేసినటువంటి కర్మ ద్వారా మాకు ఒక డిగ్రీ దొరుకుతుంది. ప్రపంచంలో పాపాత్మలు ఎంతోమంది ఉన్నారు, పుణ్యాత్మలు ఎంతోమంది ఉన్నారు, దేవాత్మలు 33 కోటి అంటాము, మహాత్మలు ఎంతోమంది ఉన్నారు, ధర్మాత్మలు కూడా ఉన్నారు. అయితే పరమాత్ముడు మాత్రమే ఒకరే ఒక పరమాత్ముడు. మరి పాపాత్మ పుణ్యాత్మ కావాలంటే కర్మ ద్వారా, మీరు ఎలాంటి కర్మ చేస్తారో కర్మం బట్టి మీరేమవుతారు? మహాత్మ, పాపాత్మ, దేవాత్మ అనే పేరు వస్తుంది అన్నమాట. అయితే పరమాత్మ అనేది కర్మం ద్వారా దొరికేటువంటి డిగ్రీ కాదు. పరమాత్మ దట్ ఇస్ అ పర్మనెంట్ పోస్ట్. గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. అందరూ పరమాత్మ అనే పేరు ఎవరికి దొరకదు అన్నమాట. ఎందుకంటే పరమాత్మ కర్మము కర్మ ఫలము నుంచి వేరేగానే ఉన్నారు. గీతలో ఒక శ్లోకం వస్తుంది, నా కరోతి నా లిప్యతి అని. నేను చెయ్యను, అంటించుకోను, ఏది నాకు అంటదు అంటాడు. అందువల్ల పరమాత్ముడు జ్యోతిస్వరూపుడు, ఓంకార స్వరూపం అంటాను కదా. పరమాత్ముడు జ్యోతిస్వరూపుడని చెప్పినప్పుడు అర్జున్ దాన్ని ఒప్పుకున్నాడు. ఇది చూడండి, అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. పరబ్రహ్మస్వరూపం నేను. పరబ్రహ్మ అంటే పరంజ్యోతి స్వరూపం, బ్రహ్మ అంటే చైతన్యం కదా. మరి పరమధామ నివాసి నేను, పరమ పవిత్రుడు నేను శాశ్వత పురుషుడు, దివ్యం నువ్వు అంటాడు. నువ్వు శాశ్వత పురుషుడు, అతి దివ్యమైన రూపం నీది, ఆదిదేవుడు నువ్వు, ఈశ్వరుడు నువ్వు. పరమాత్మ స్వరూపం ఇలా ఉంది. పరంజ్యోతి స్వరూపుడని అన్ని ధర్మాల వారు పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపం అని ఒప్పుకుంటారనమాట. చిన్కిన్ సేకి అంటారు, గాడ్ ఇస్ అ లైట్ అంటారు, అల్లాహు అక్బర్ అంటారు, అల్లా ది గ్రేట్ అంటారు, అల్లా ఎక్ నూర్ హే అంటారు. మొత్తం అన్ని ధర్మములో, ప్రపంచంలో ఉండే అన్ని ధర్మములో పరమాత్ముడు జ్యోతి స్వరూపం అనే చెప్తారనమాట. అలాంటి పరమాత్ముడు అవ్యక్త స్వరూపుడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అవ్యక్తుడు నేను, శాశ్వతుడు, సర్వోత్ముడను, ఇంద్రియములకు మనసునకు కనపడను, పరమాత్ముడు కనపడాడు. అయితే నేను ఒక శరీరం ఆధారంగా తీసుకుని వస్తాను, అందువలన ప్రజలంతా నాకు వ్యక్తుడు శరీరధారి అనుకుంటారు, భావించుతారు అలా. అందుకే భగవంతుడు ఏమంటున్నా అంటే, ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. గీత యొక్క విశేషత అంటే, మీరు కొంచెం చేసిన ఫలం తప్పకుండా దొరుకుతుంది మీకు. సగం చేసి ఆపేసినారనుకోండి, అంతవరకు మీకు దొరుకుతుంది. ఇది LIC ప్రీమియం కట్టినట్టు కాదు.
ఒకసారి కట్టలేదంటే మీదంతా అలాగే ఉండిపోయింది. అలాగే లేదు, ఎంత చేస్తారో అంత మీకు తప్పకుండా దొరుకుతుంది. అందుకే అన్య దేవతలని మీరు భక్తి చేస్తే నన్నే పూజించినట్లు. అయితే అది అవిధిపూర్వకమైనది, శాస్త్రసమ్మతమైనది కాదు అంటారు పరమాత్మ. అందుకే భగవద్గీతలో ఇది చాలా మంచి మాట ఉంది. మైచ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. అవ్యభిచారి భక్తి చేయండి. ఎక్కడ? ఏకాంత ప్రదేశంలో కూర్చోండి, శాంతంగా ఏకాగ్రతతో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఒకరే పరమాత్ముడు, అతని స్మృతి చేయండి. వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. వీరందరూ భగవంతుని పైన విశ్వాసం పెట్టుకున్నారు కదా. నాస్తికులు ఎవరు లేరు కదా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు నాస్తికులు లేరు? ఉన్నారా? ఎవరు లేరు? చాలా మంచిది. నేను సోషాలజీ చదివినప్పుడు నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నారు, స్టాటిస్టిక్స్ చదివించినారు. చాలా మంచి ప్రొఫెసర్. స్టాట్ కొంచెం కఠినం కదా, స్టాట్ అంతా ఈజీ కాదు. అయితే ఆయన ప్రాబ్లం ఏమంటే ఆయన నాస్తికుడు. ఇప్పుడు ఉన్నారు బెంగళూరు, దగ్గర ఒక 70-75 ఏజ్ ఉంది. ముందు సంవత్సరం ఆస్ట్రేలియాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. నో గాడ్ ఆర్ నో గాడ్ అని కాన్ఫరెన్స్ పేరు. KNOW నో గాడ్ ఆర్ NO నో గాడ్. భగవంతుని తెలుసుకోండి లేదా భగవంతుడు లేదని 2 సబ్జెక్ట్ పెట్టినారు. అది ఫిలాసఫీ స్కాలర్స్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ 500 మంది కలిసినారంట. మా ప్రొఫెసర్ కూడా పోయినారు అందులో. నాకు ఫోన్ చేసి నాకు పిలిచినారు, నేను వెళ్తున్నాను అని చెప్పినాను. ఏ సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నారు సార్ అన్నాను నేను. సార్ మీరు ఇండియా రిప్రజెంట్ చేస్తారు, అందుకే దేవుడు లేదని చెప్పొద్దండి, దేవుడిని ఎలా తెలుసుకోవాలా అని చెప్పండి అని చెప్పిన. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన ఒప్పుకోలేదు. లేదు నేను దేవుడు లేదని చెప్తానని చెప్పిన. సరే మీ ఇష్టం అన్న. చాలా బాగా ప్రిపేర్ చేసుకుని పోయినారు. ఆయనకు 45 minutes ఇచ్చినారు అక్కడ మాట్లాడడానికి. పేపర్ ప్రజెంటేషన్ ఉంది ముందు, పేపర్ ప్రజెంటేషన్ తర్వాత స్పీచ్ ఉందన్నమాట. 45 నిమిషాల్లో మాట్లాడినారు, చాలా చక్కగా మాట్లాడినారు. నాకు క్లిప్పింగ్స్ పంపించినారు, ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్, సాక్షులు, ఆధారాలు, దీనికోసం దేవుడు లేడు, దీనికోసం దేవుడు లేడు అని చాలా బాగా చెప్పినారు. లాస్ట్లో ఏం చెప్పినారు తెలుసా? ఇంతవరకు నేను మాట్లాడినాను, అందులో మీకు ఎంత అర్థమైందో లేదో దేవునికే తెలుసు అన్నారు. ఆయన సబ్జెక్ట్ ఏమనింది? దేవుడు లేదని. లాస్ట్లో చెప్పింది ఏమి? దేవునికి తెలుసు అని. బాధపడినారు. నేను ఏమి ఇలా చెప్పేసినాను. నేను అన్నాను, సార్ మీరు బయట ఎంత చెప్పినా దేవుడు లేదని, మీ అంతరాత్మలో మీకు దేవుడు ఉందా అని విశ్వాసం ఉంది, అందువల్ల అలా చెప్పేసినారు. ఇప్పుడైనా మానేసేయండి మీ జిద్దు, సరిగా బ్రహ్మకుమారి సంస్థకు పోయి సరిగా తెలుసుకుండేనా. అన్ని బ్రహ్మకుమారి సంస్థలు చేసేది అన్నీ చాలా ఇష్టం అతనికి, దేవుని ఒక్క తప్ప. అది ఒక్క సబ్జెక్ట్ వద్దంట, మిగతాది అంతా బాగుంది అంటారు. ఆ సబ్జెక్ట్ ఒకటి తీసేయండి అని నేను చెప్పినా. మీరు చెప్పిన దానికి ఎవరైనా తీసేస్తారా సార్? చూడండి, దేవుడు లేదని చెప్పేది మూర్ఖతనం అన్నమాట. నాకు దేవుని గురించి తెలియదని చెప్తే పర్వాలేదు కదా. అందరూ పరమాత్మని తెలుసుకుంటారనేది గ్యారంటీ లేదు. నాకు తెలియదు అని చెప్తే పర్వాలేదు. దేవుడే లేదంటే దానికంటే అతి పరమావధి మూర్ఖత్వం అన్నమాట. ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థకు వెళ్తున్నారు, ఎందుకంటే తన మాటల్లోనే పడిపోయినారన్నమాట. మరి అందుకే భగవంతుడు ఏమంటాడంటే, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, ఇలా చూడండి, ప్రతి పిల్లకి ఒక తండ్రి ఉంటాడు కదా. కొందరు అనాథ పిల్లలు ఉంటారు ప్రపంచంలో, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? అనాథ పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు, తెలియదు మాత్రం కదా, ఎవరని తెలియదు. తల్లిదండ్రులు లేనా పుట్టడానికి వాళ్ళేమి శాస్త్ర పురుషులా? ఇక్కడ చౌల నుండి పుట్టేసినారు, ఇక్కడి నుంచి, అలా కాదు కదా. ఇట్ ఈస్ నాట్ సో. అందుకే భగవంతుడు ఏమంటారంటే, ఒక్కడే దేవుడు, ఏకో దేవః ఏకం సత్ విప్రః బహుదా వదంతి.
ఏకైవ శక్తః సాక్షాచ్చిదానందమయో విభుః నామాని బహవః సంతి ఏకస్య పరమాత్మన. పేర్లెన్నో ఉన్నాయి. మీ ఇంట్లో ఒక పాప పుడితే ఇంకా పేరు పెట్టలేదంటే దానికి డాలీ, శుంఠి, బంటి ఏందో అంటారు, అనరా? నిక్నేమ్ అంటాం దానికి. కొద్ది రోజుల తర్వాత నామ నక్షత్రం చూసి ఒక పేరు పెడతారు కదా. ఎవరైనా పెద్దలు శరీరం వదిలింటే వాళ్ళదే పేరు పెట్టేస్తారు. వెంకటరాముడు అని పెట్టేస్తే పెద్దలైన తర్వాత ఈ పేరు బాగలేదని ఇంకొక పేరు పెడతారు. మరి అది అయిన తర్వాత ఇంటి పేరు ఒకటి ఉంటుంది, ఇంటి ఉందా లేదా? తర్వాత కాసుది, రెడ్డి, నాయుడు, ఏదేదో ఒక పేరు ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత బాబు పెద్దోడై డాక్టర్ అయితే డాక్టర్ ఫలానా అని పేరు వస్తుంది, అవునా కదా? ఇవన్నీ అయిన తర్వాత ఏది పేర్లు ఎవరు పిలిచినా సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది, అదే పర్మనెంట్ అన్నమాట. అలాగే భగవంతుని మీరు ఏ పేరుతో పిలిచినా ఆయనదే ఒక పేరు ఉంది. ఆ పేరు అంటే కర్తవ్యవాచక పేరు ఉందా అన్నమాట. మీరు ఏ పేరు చెప్పినా పర్వాలేదు, ఏముంది అందులో? భావన, స్పష్టీకరణము, అర్థం కావాలి అంతే. అందువల్ల భగవంతుడు ఏమంటున్నారు చూడండి, నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనిగా నా లీలావతారం, నా ప్రారంభం, నా ఆది ఎవరికి తెలియదు. ఎవరికి అంటే దేవతలకు తెలియదు, మహర్షులకు తెలియదు, అందరికీ ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే అందరికంటే నేను ముందుగా వచ్చినాను. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపే అంటాడు భగవంతుడు. మందబుద్ధులైన మానవులు పొందే ఫలితాలు అశాశ్వతలు. దేవతలను అర్చించే వాళ్ళు దేవతలను పొందుతారు, నా భక్తులు మాత్రం నన్నే పొందుతారు. ఇక్కడ ఎంత స్పష్టంగా గీతాచార్యుడు చెప్పినా అంటే నేను దేవత కాదు అని. చూడండి, దేవతలను అర్చించే వాళ్ళు దేవతలను పొందుతారు అంటే నేను దేవత కాదు కదా. ఎంత స్పష్టంగా భగవంతుడు ఇక్కడ చెప్పినారు. ఇంకా ఇది చాలా మంచి శ్లోకం. యాంతి దేవవృత దేవాన్ పితృన్ యాంతి పితృవృతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమ. దేవతలను సేవించే వాళ్ళు దేవతలను, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలను, భూతాలను అర్చించే వాళ్ళు భూతాలను పొందుతారు, నన్ను పూజించే వాళ్ళు నన్నే పొందుతారు. ఎంత స్పష్టంగా ఉంది అంటే గీతా జ్ఞానదాతుడు దేవత కాదు, పితృదేవత కాదు, భూతం కాదు, వీళ్ళకంటే వేరుగా ఉన్నాడంటే భగవంతుడు గీతా జ్ఞానదాతుడు. ఎలా ఉన్నాడని తెలుసుకున్నాం, జ్యోతి స్వరూపంగా ఉన్నారు. ఇంకొక చాలా మంచి శ్లోకం ఉంది, కవిం పురాణం అనుశాసితారం మనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య దాతారాం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటాడు. కవిం అంటే సర్వజ్ఞుడు, పురాణం అంటే సనాతనుడు, అనుశాసితారం అంటే అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు, అనుశాసనం చేసేవాడు, సర్వస్య దాతారాం అంటే అందరికీ ఇచ్చేవాడు, అచింత్య రూపం అంటే చింత లేనివాడు, అందరూ చింతన చేసే యోగ్యతడు ఉండేవాడు, ఆదిత్యవర్ణం అంటే ప్రకాశ స్వరూపుడు, శక్తి ఇచ్చేవాడు, తమసః పరస్తాత్ అంటే అంధకారం కంటే పైనే ఉండేవాడు. చూడండి ఎంత మంచిగా అజన్ముడు, అభోక్తుడు, స్వయంభుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, పుట్టినవాడు కాదంటే మృత్యు కూడా లేదు. శరీరం తీసుకున్నాము అన్నాక ఒకరోజు శరీరం వదలాల్సిందే. అతనికి తనదే శరీరమే లేదన్నాక, అజన్మ అన్నాక ఇంకా శరీరం వదలే పని లేదు. ఎంత మంచిగా ఈ శ్లోకంతో ఎంత చక్కగా స్పష్టత వస్తుందంటే దేవతలు వేరు, పరమాత్ముడు వేరు. ఎందుకు తెలుసుకోవాలి అంటే చూడండి, సూర్యుడు శక్తి ఇస్తాడు, వెలుగు ఇస్తాడు, చంద్రుడు కూడా మాకు వెలుగు ఇస్తాడు అన్నమాట. పూర్ణిమ రోజు ఎంత బాగా ఉంటుంది. అయితే చంద్రుడు ఇచ్చేటువంటి వెలుగు స్వయం ప్రకాశం కాదు కదా, అందరికీ తెలుసు. సూర్యుడు నుంచి తీసుకున్నాడు, దాన్నే మాకు ఇస్తున్నాడు. అలాగే దేవతలు ఏది ఇస్తారు వాళ్ళు కూడా భగవంతుడి నుంచి తీసుకున్నారు, అదే మాకు ఇస్తారన్నమాట. అంటే ప్రపంచంలో ఇచ్చే తాకత్ దాత ఎవరు? ఒక్కడే పరమాత్ముడు. అందుకే చెప్తారు, జన్మం ఇచ్చింది తల్లిదండ్రులు, జీవితము పరమాత్మను ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక ఇది. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే ఎప్పుడు దీన్ని అపమానం చేయొద్దండి. జీవితం అనేది చాలా శ్రేష్టమైనది.
జన్మమిచ్చిన తల్లిదండ్రులది రుణం తీరించేది చాలా కష్టం అంటారు. జీవితం ఇచ్చినటువంటి భగవంతుని రుణం కూడా తీరించాలి కదా. ఎలాగా అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఏమనుకుంటారు? చూడండి, ఈ చిత్రంలో చాలా బాగా దేవతలను అర్చించేవాళ్ళు దేవతలను, పితృదేవతలను అర్చించేవాళ్ళు పితృదేవతలను, భూతాలని భూతాలంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సమాధులను, భూతకాలములో ఉన్న వాళ్ళను ఇప్పుడు పూజించేది, లేదా బ్రతికి ఉన్న వ్యక్తి పూజ చేసేది కూడా భూత పూజ అనుకుంటుందన్నమాట. ఎక్కడున్నారు భగవంతుడు? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడ సూర్యుడు లేదు, అగ్ని లేదు, చంద్రుడు లేడు, చంద్రప్రకాశం లేదు, గ్రావిటేషన్ పవర్ లేదు. అక్కడ పోయిన వాళ్ళు ఈ దుఃఖ ప్రపంచానికి తిరిగి రారు. అది నా ధామము. ధామం అంటే ఇల్లు, శ్రేష్టమైన పరమమైన ధామం అది. అందుకే దేవుడు అంటే, పరమాత్ముడు అంటే ఎక్కడ పోతుంది మా కాన్షియస్? ఎక్కడ? పైన పోతుంది కదా. ఇంత దూరం తిరుపతి వెళ్ళింటారు, ఎంత పెద్ద లైన్లో నిలబడి ఉంటారు. అక్కడ పోయి వెంకటరమణ ఎదురుగా ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని చెయ్యి మొక్కుతారు కదా. అంత లోపల దబ్బింటారు. ఇంకా అసలు చూడని ఎదురుగా ఏముందని. దేవుని ఎదురుగా పోయినప్పుడు ఎదురుగుండేటువంటి విగ్రహాన్ని ఎవరు చూడరు. కళ్ళు మూసుకొని దేవుడు పిలుచుకున్నావు కదా అంటారు. అంత లోపల అక్కడ పోయి ఉంటారు మరి కదా. అంటే మనసు ఎక్కడ పోతుంది? భగవంతుడు. మా చుట్టాలు, మా బంధువులు ఎవరైనా శరీరం వదిలినా ఎక్కడ పోయినారు అనుకుంటారు? పైన, స్వర్గం ఎక్కడో పైన ఉందని కదా. ఆత్మధామము, పరమాత్మధామము కూడా పరమధామమే. ఒక జర్మన్ ఆథర్ ఉన్నాడు, రజీష్ దుజే అని. అతను ఒక బుక్ రాస్తున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దాని పేరు హ్యూమన్ హిస్టరీ అని ఉంది. అందులో చాలా బాగా ఈ 3 లోకాలను వర్ణన చేస్తాడు అతను. కార్పోరియల్ వరల్డ్, లుమినస్ వరల్డ్ అండ్ సూపర్ లుమినస్ వరల్డ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ సూపర్ లుమినస్ వరల్డ్ అంటే పరమధామం. దీని యొక్క అనుభవం చేయాలంటే శరీరంలో ఉన్నప్పుడు, జాగృత అవస్థలో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు కాదు, జాగృత అవస్థలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్లో డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అయితే, డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యేది డీప్ స్లీప్లో. అయితే మీరు జాగృత అవస్థలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్లో డెల్టా ప్రొడ్యూస్ అయితే ఆ స్టేజ్ అనుభవం చేయొచ్చు అంటారు. అందుకే చెప్తారనమాట, 20 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 hours స్లీప్ అని. 20 నిమిషాలు చక్కగా మీరు రాజయోగం అభ్యాసం చేస్తే మీరు ఒక అద్భుతమైన రిలాక్సేషన్, రీఛార్జ్ అనుభవం చేస్తారు. భగవంతుడు ఏం చెప్తా అంటే, నీ పాపాలన్నీ నేను సమాప్తి చేసేస్తాను. ఒక చిన్న కండిషన్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలని త్యాగం చేయండి. ధర్మం చూడండి, భగవద్గీత రాసినప్పుడు ఇస్లాం, క్రిస్టియన్ ఏ ధర్మం ఉండలేదు. చెప్పినప్పుడు, రాసినప్పుడు కాదు, చెప్పినప్పుడు. అందువల్ల భగవంతుడు సర్వధర్మానని చెప్పినారంటే ఈ ధర్మాల గురించి కాదు. దేహధర్మం ఉంది కదా, స్త్రీ పురుష అనే భావం ఉంది, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే భేదభావం ఉంది, డబ్బు ఉండేవాళ్ళు లేదనే భావం ఉంది. అవన్నీ బయట పెట్టి నా దగ్గరికి వచ్చేసే, అప్పుడు నేను అన్ని పాపం నుంచి నేనేం చేస్తాను? ముక్తగా చేస్తాను. ఎంత మంచి ఈజీ కదా. ఇంకేది డబ్బు ఇచ్చేసే, ఇల్లు వదిలేసే, ఏది చెప్పలేదు భగవంతుడు. ఏం చెప్పినాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. చాలా సహజంగా జ్యోతిస్వరూపుడైన, అవినాశి అయిన, స్వయం అయిన, సర్వజ్ఞుడైన పరమాత్మని ఎలా చూడాలి? నతు మాం శక్యసే దృష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగమైశ్వరం. ఈ కంటితో నువ్వు నన్ను చూడలేవు, నీకు నేను వేరే ఒక నేత్రం ఇస్తాను. 3D షో చూస్తున్నారా? ఏదైనా 3D ఫిల్మ్ చూస్తున్నారా? థియేటర్లో పోయి అప్పుడు అద్దాలు ఇస్తారు కదా వాళ్ళు ఒకటి. అలాగే భగవంతుడు కూడా ఏదైనా అద్దాలు ఇస్తారా? ఏం చెప్తారు భగవంతుడు? దివ్యం దదామి తే చక్షు, దివ్యమైన నేత్రం ఇస్తాను. అది జ్ఞాన నేత్రం అన్నమాట. నేనెవరని తెలుసుకున్నప్పుడు జ్ఞాన నేత్రం ద్వారా నేను భగవంతుని చూడడానికి అవుతుంది.
జ్ఞానము అనేది చాలా శ్రేష్టమైన శక్తి అన్నమాట. ఎప్పుడు వస్తాడు భగవంతుడు ఈ ప్రపంచంలో? విన్నాం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగములో వస్తాడు? ప్రతి యుగములో వస్తాడా, లేదా ధర్మగ్లాని అయినప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తారు? ధర్మగ్లాని అయినప్పుడు. అయితే ధర్మగ్లాని అంటే ఏంది? వాట్ ఈస్ ధర్మగ్లాని? చెప్పండి. నిజంగా ధర్మం అంటే ఏది అని నిన్న కూడా తెలుసుకున్నాం కదా. ధర్మం అంటే ఆత్మ యొక్క శ్రేష్టమైన ధారణ, దానికి ధర్మం అంటారు. ఆత్మధర్మము సుఖము, శాంతి, ఆనందము, ఇవన్నీ ఆత్మధర్మాలు అన్నమాట. ఆత్మధర్మానికి గ్లాని అయినప్పుడు భగవంతుడు ఈ ప్రపంచంలో వస్తారు. నేను మీకు ధర్మగ్లానిది కొన్ని లక్షణాలని చెప్తాను. మీరు మహాభారత చదివింటే మహాభారతలో, భాగవతంలో కూడా వచ్చింది. భాగవతంలో ఒక 10 లక్షణాలు చెప్తాడు. ఆ మహాభారతంలో 16 లక్షణాలు ఉన్నాయి, 16 ధర్మగ్లాని యొక్క లక్షణాలు. నాకు అన్నీ గుర్తులేదు అనుకుంటాను, కొన్ని గుర్తున్నాయి. అందులో ఫస్ట్ ఏది అంటే పాలు అమ్ముతారన్నమాట, మిల్క్ వ్యాపారం చేస్తారు. ఇది ఒక ధర్మగ్లాని లక్షణం. పెద్దవాళ్ళంతా ఉన్నారు, మీరు మీ బాల్యకాలంలో పాలు అమ్మేది చూసినారా? అప్పుడు పాలు అమ్మరనమాట. మీ ఇంట్లో ఎక్కువ పాలు ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేసేదన్నమాట. వాళ్ళే దగ్గర ఏం ఎక్కువ ఉందో అది తీసుకుంటారు, అంతే. డబ్బుకు అమ్మేది, పాలంటే అమృతం, దాన్ని అమ్మకూడదు అనే ఒక నమ్మకం ఉన్నింది. మా విలేజ్లో అదే భావన ఉన్నింది అనమాట. ఇప్పుడు చూసినారు, నిజమైన పాలు దొరుకుతుందా లేదా? కెమికల్ మిల్క్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పాలు అమ్మేది, మిల్క్ బిజినెస్ ఇస్ అ బిగ్ బిజినెస్ నవడేస్. మీకు తెలుసు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. రెండోది, ఫస్ట్ లక్షణం పాలు అమ్ముతారు. రెండో లక్షణం ఆవు ఏం కావాలి, ఇది అతి ధర్మగ్లాని అన్నమాట. అవునా కదా? చెప్పండి మీరు. దీనికంటే పెద్ద ధర్మగ్లాని కావాలనా అనేది ప్రశ్న. ఇలాంటి సమయంలో భగవంతుడి ప్రపంచంలో అవతరణ తీసుకుంటారు. ఆ తీసుకుని మనుష్యాత్మలకు అందరికీ శ్రేష్టమైన మార్గం చూపిస్తారన్నమాట. చూడండి, అందరికీ తెలుసు పరమాత్ముడి ప్రపంచంలో వస్తారు మనుష్యాత్మలకు అంత మార్గం చూపించడానికి. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ప్లీజ్ మాట్లాడొద్దండి వెనకల ఎవరు, ప్లీజ్ ప్లీజ్ సఖిగా మాట్లాడొద్దండి ఎవరు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితీగే పవిత్రమైన మరొకటి ఏది లేదు. కర్మయోగ సిద్ధి పొందిన వాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది అని. ఈ శ్లోకం కూడా మీరు వినింటారు. అనన్యాశ్చింతయంతో మామే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఎన్నోసారి విన్నాం. అలా అయితే అనన్య భావముతో పరమాత్మని స్మృతి చేస్తే మీ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటానని భగవంతుడు చెప్తున్నారు. ఆ అనన్య భావం అంటే ఏంది? అన్నిలు ఎవరు లేరు, నువ్వే ఒకడు అనే ఒక భావం. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు చెప్తాడు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతాం అని. ఈశ్వరుడు ఒకడే, అతనికి శరణు పోవాలి. ఈశ్వర సర్వభూతానాం హృదయేషు తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందువల్ల శ్రీమద్ భగవద్గీత ఒక యోగ శాస్త్రం, యుద్ధ శాస్త్రం కాదు. ప్రతి అధ్యాయం ఏముంది? విషాద యోగము, సాంఖ్య యోగము, జ్ఞాన యోగము, విజ్ఞాన యోగము, భక్తి యోగము, విభూతి యోగము, దేవాసుర సంపద విభాగ యోగము, అన్ని యోగమే. అన్ని అధ్యాయం ఎలా ఉంది? యోగం అని ఉంది తప్ప యుద్ధం ఎక్కడా లేదన్నమాట. రెండు చాలా మంచి డెఫినేషన్ ఉన్నాయి యోగం అంటే ఏది అని. చూడండి, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించో ఈ సమదృష్టినే యోగం అంటారు.
కీపింగ్ ద బ్యాలెన్స్, సమత్వ. చూడండి, మాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఇందులో బ్యాలెన్స్ ఉంది. బై ఛాన్స్ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఒకటి దీన్ని చూస్తే ఒకటి దీన్ని చూస్తుంది, అవునా కదా? దెర్ ఈస్ బ్యాలెన్స్. 2 కాళ్ళు ఉన్నాయి, బ్యాలెన్స్తో నడుస్తాం. దెర్ ఈస్ బ్యాలెన్స్. శ్వాసం తీసుకుంటాము, మరి వదులుతాం, బ్యాలెన్స్. అలాగే ఆత్మోద్ధారము మరియు శరీరం యొక్క ఉద్ధారం, 2 దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి. 3 టైం చక్కగా భోజనం చేస్తాము, మంచి గుడ్డల్ని కట్టుకుంటాము, రెస్ట్ తీసుకుంటాము, శరీరానికి ఫ్లెక్సిబిలిటీ కావాలని యోగాసనం చేస్తాము. అయితే ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే, గుణాలు లేకపోతే బయట నుంచి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నా పనికి రాదన్నమాట. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే సమత్వం, సమభావం పెట్టుకోండి. అట్లీస్ట్ 24 hours శరీరాని కోసం ఇస్తారు కదా, అందులో ఒక అరగంట నా కోసం, స్వయం కోసం ఇవ్వండి. ఓన్లీ ½ an hour ఈస్ ఇనఫ్, అంతైనా ఇవ్వండి. అయినా మాకు పురుసత్తు ఉండదు, ఉంటుందా? 1 గంట అలాగే నిలబడి 1 గంట ఏదో ఊరు మాటలంతా మాట్లాడతాం, టైం ఉంటుంది. అయితే ఒక అరగంట కూర్చొని చూడండి, చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో మంచి సోఫా ఉంది, దాంతో మీరు కనెక్ట్ అయిపోయినారు. మీ దగ్గర మంచి ఫోన్ ఉంది, దాంతో కనెక్ట్ అయిపోయినారు. మంచి మంచి బట్టలు తీసుకున్నారు, రేష్మ చీర కొన్నారు, దాంతో కనెక్ట్ అయిపోయినారు. దానికి కొంచెమైనా తగిలితే మీకు చాలా బాధ కలుగుతుంది, అవునా కదా? పెద్ద ఇల్లు కట్టినారు, దాంతో కనెక్ట్ అయిపోయినారు. ఒక గ్లాస్ పగిలిందంటే నిద్ర రాదు మీకు. అయితే ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయినారు. అన్ని దానితో కనెక్ట్ అయినాము, నాతో నేను డిస్కనెక్ట్ అయిపోయినాను. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే సమత్వం. ముందు ఇక్కడ అందుకే అంటారు, నో దై సెల్ఫ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ బీ దై సెల్ఫ్ దట్ ఈస్ మెడిటేషన్. నిన్ను నువ్వు తెలుసుకుంటే అదే జ్ఞానము, అదే విద్య. నువ్వు నీతో కనెక్ట్ అయితే అది మెడిటేషన్ అన్నమాట. చూడండి, ఫస్ట్ చిత్రంలో చూడండి, అందరూ కొట్లాడుతున్నారు. లాస్ట్ చిత్రంలో చాలా బాగా కూర్చున్నారు. ఎందుకు? అక్కడ సమత్వం లేదు, ఇక్కడ సమత్వం ఉంది. అక్కడ ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ అన్నమాట. ఎవరికి ఏం కావాలన్నా అది చేస్తున్నారు. ఒకడికి తినాలంటే తింటున్నారు, ఇంకొకరికి తాగాలంటే తాగుతున్నారు అన్న బ్యాలెన్స్ లేదు లైఫ్లో. బ్యాలెన్స్ వస్తే ఇల్లు స్వర్గం అయిపోతుంది. వేరే స్వర్గం ఎక్కడ ఉంది నీ చూసే అవసరం ఉండదు అన్నమాట. ఇంకొక చాలా మంచి డెఫినేషన్, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగా యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఏమంటే యోగం అంటే ఇది సుకర్మాల్ని చేసేటువంటి ఒక కుశలత. సమభావనే కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండిటిని ఈ లోకంలోనే వదిలేస్తాడు. కనుక సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మనే నువ్వు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో. చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో అన్ని పని చేస్తారు, వంట చేస్తారు, క్లీన్ చేస్తారు, బట్టలు ఉతుకుతారు, రోజు వంట చేయాలి కదా. ఏ దురదృష్టమో, ఎందుకు ఆడపిల్లలాగా చేసిన జన్మం తీసుకున్నామో అనిపిస్తుంది. అదే మీరు అనుకుంటే, నా ఇంటికి రోజు భగవంతుడు భోజనం చేయడానికి వస్తున్నాడని అనుకోండి, మీ ఇంటికి రేపు మోదీ వస్తానని లెటర్ రాస్తే ఎంత ఖుషిగా వంట చేయరా మీరు? నా ఇంటికి మోదీ వస్తున్నాడని. భగవంతుడు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తే ఎంత శ్రద్ధభావంతో మీరు వంట చేస్తారు. అలాగే ప్రతిరోజు అలాగే అనుకోండి, ఏ పని మీరు చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారా, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి డ్యూటీ, చాలా చక్కగా చేయండి, శ్రద్ధగా చేయండి. అప్పుడు ఏ పని పైన కూడా, ఏ పని చేసేటప్పుడు కూడా ఏం దురాదృష్టమో నేనే చేయాలి కదా అనే మనోభావము రాదు. అప్పుడు ఆ కర్మము యోగం అయిపోతుంది అన్నమాట. కర్మమేమో చేయాల్సిందే కదా, అంతిమ శ్వాసం వరకు కర్మ చేయాల్సిందే, వదిలిపెట్టే కాదు. ఏమీ చేయలేకపోయినా అన్నం తినాలా, తిన తర్వాత జీర్ణం చేసుకోవాలి, నిత్య కర్మాలని చేయాలి, నిద్రపోవాలి, ఇవన్నీ కర్మ కదా, అన్ని కర్మమే.
అందుకే మీరు చేసే ప్రతి ఒక్క కర్మము పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి డ్యూటీ అని తెలుసుకొని కర్మం చేస్తే ఆ కర్మము యోగములో పరివర్తన అయిపోతుంది. అప్పుడు మీకు ఏ కర్మం చేస్తే కూడా బోర్ కాదు. అందువల్ల పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే కుశలతతో కర్మం చేసేది. ఇప్పుడు చూడండి, అందరికీ విల్ పవర్, అందరికీ స్కిల్స్ తెలిసి ఉంటుంది. బాగా వెరైటీ వంట చేస్తారు మీరు. అయితే ఆ వెరైటీ వంట చేసినప్పుడు అందులో కొంచెం ప్రేమము, అందులో కొంచెము సమత్వ భావము, పరమాత్మని స్మృతి అవన్నీ కలిపితే ఆ భోజనం ప్రసాదం అయిపోతుంది అన్నమాట. అంతే, అది కర్మయోగం అయింది. ఎంత ఈజియెస్ట్ వే భగవంతుడు చెప్తారన్నమాట. భగవద్గీతలో 2 సారి మన్మనాభవ అనే శ్లోకం వస్తుంది. ఒకటి 9వ అధ్యాయంలో, ఇంకొకటి 18వ అధ్యాయంలో. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నా మీద మనస్సు భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు, ఇలా నన్ను ఆశ్రయించి నా మీదే మనస్సు నిలిపినా నన్నే పొందుతావు. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ అని ఒక సిటీలో నేను భగవద్గీత కార్యక్రమం చేస్తున్నా. చాలామంది ఉన్నారు, 600, 700. అందులో ఒక యువకుడు నిలబడినాడు. నాకు ఒక ప్రశ్న అడిగినాడు, దీది భగవంతుడు ఇంత స్వార్థి ఎందుకైనాడు అని. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎక్కడ భగవంతుడు స్వార్థికి కనిపించినాడు నీకు అని అడిగిన. మరి చూడండి, భగవద్గీతలో ఎన్నిసారి మా మేకం శరణం రోజా, నన్నే మొక్కో, నా దగ్గరికి వచ్చేస్తావు, మన్మనాభవ నాకే నమస్కరించు ఎందుకు చెప్తున్నాడు? వేరే వాళ్ళని తలిస్తే అతనికి ఎందుకు కడుపులో మంట అవుతుంది అంటాడు. వాస్తవికంగా చూడండి, జన్మజన్మాంతరంగా మనస్సు వ్యక్తి మీద పెట్టి చూసినాం, కామవికారం ఎక్కువైంది. మనస్సు సంబంధాల మీద పెట్టి చూసినాం, మోహం ఎక్కువైంది. మనస్సు డబ్బు పైన పెట్టి చూసినాం, లోభం ఎక్కువైంది. మనస్సు పదవి, డిగ్రీ దానిపైన పెట్టి చూసినాం, అహంకారం ఎక్కువైంది. మనస్సు వస్తు పైన పెట్టి చూసినాం, జడత్వం ఎక్కువైంది. మీ తండ్రికి బాగలేదండి అని ఫోన్ చేస్తే పర్వాలేదు హాస్పిటలైజ్ చేయండి నేను డబ్బు పంపిస్తానంటారు. ఇప్పుడు ఎవరు చూడడానికి రారండి. ఇమోషన్స్ తక్కువైపోయినాయి, భావనలు లేవు. అన్ని సంబంధాలని వ్యాపారి మాదిరిగా చూసుకుంటున్నాం. మీరు మమ్మల్ని పెద్దగా చేసినారు కదా, మీకు వయస్సు అయినప్పుడు నేను డబ్బు ఇస్తాను, ఎక్కడైనా వృద్ధాశ్రమంలో ఉండిపోండి అంటారు. ఎందుకు అంటే జడత్వం వచ్చేసింది మనస్సులో. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే, ఒక్కసారి నా జతకు మీ మనస్సు పెట్టి చూడండి. నాకు స్వార్థం లేదు, అహంకారం లేదు. నాతో మీ మనస్సు పెడితే మీకు అహంకారం రాదు, స్వార్థం రాదు. నేను ప్రేమ సాగరును. నన్ను మీరు తలిస్తే మీలో ప్రేమ స్వరూపం వచ్చేస్తుంది. నేను దయాసాగరును. నన్ను మీరు తలిస్తే మీలో క్షమాగుణం వచ్చేస్తుంది. నేను ఆనంద సాగరుడు. నన్ను మీరు తలిస్తే మీరు ఆనంద స్వరూపాన్ని అనుభవం చేస్తారు. అందుకే ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణ. ఎందుకు చెప్తున్నా అంటే స్వార్థంగా కాదు. అతనికి ఏం స్వార్థం చెప్పండి? మనం అతని స్మృతి చేయకపోతే ఆయనకేం నష్టం అవుతుందా? ఏమైనా అవుతుందా? లేదు. చేస్తే మనకి లాభం, చేయకపోయినా మనకి నష్టం. అందుకే చాలా ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్పినారంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇంతవరకు 3 విషయాలను విన్నాం: ఆత్మ, పరమాత్మ మరియు యోగం. యోగం అంటే కనెక్ట్, మీకు తెలుసు. యోగానికి మెడిటేషన్ అని ట్రాన్స్లేషన్ చేస్తాం, అది సరికాదు. యోగమే, దెర్ ఇస్ నో ట్రాన్స్లేషన్. ఇలా చూడండి, రిలీజన్కి ట్రాన్స్లేషన్ ధర్మం కాదు. ధర్మమే, రిలీజన్ అంటే వేరే.